రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ కాచి కాపాడుతున్న దేవా, స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, ఉదయం లేచిన మొదలుకొని ఈ రాత్రి వరకు కూడా నాయన ప్రతి నిమిషము కూడా తండ్రి మమ్మల్ని మరవకుండా, మమ్మల్ని విడవకుండా కాచి కాపాడి మీ కృపలో భద్రపరిచి సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు, కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అవును తండ్రి, ఈ రోజున మా బంధువులు, మా స్నేహితులు మమ్మల్ని విడిచిపెట్టినప్పటికీ మీరే మాకు తోడై ఉన్నారు. మా ప్రయాణాల్లో క్షేమాన్ని అనుగ్రహించారు, పనుల్లో శక్తిని, బలమును దయచేశారు తండ్రి. అయా, మాకు మంచి ఆరోగ్యమును దయచేసి తండ్రి కావలసిన ప్రతి వాటిని సమకూర్చిన ఆయన సంతృప్తిపరిచినందుకు అయా కోట్లాది కోట్ల స్తుతులనైనా, స్తోత్రాలనైనా, వందనాలు ప్రభువా. తండ్రి, ఈ రాత్రిన మరొకసారి మీ సన్నిధిన ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో చేరి మిమ్మల్ని స్తుతించుటకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 33వ కీర్తన 16వ చరణము. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. ఎస్ లార్డ్. అయా, ఈ లోకంలో మీరు లేకుండా ఏమి ఉన్నప్పటికీ, ఎంత ఆస్తులు, ఎంత జ్ఞానము, ఎంత బలము, ఎంత అధికారము ఉన్నప్పటికీ తండ్రి అవన్నీ కూడా వ్యర్థము అని తండ్రి జ్ఞాపకం చేస్తున్నారు నాయన. ఎస్ లార్డ్, ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ మా బలాన్ని చూసుకొని, మా జ్ఞానాన్ని చూసుకొని, అయా మాకున్న ధనాన్ని చూసుకొని తండ్రి ఈ రోజున మేము బ్రతికేవారిగా ఉన్నామేమో తండ్రి. ఆ విధంగా ఉండకుండా నాయన, అయా మీ శక్తి ద్వారా, మీ బలము ద్వారా, మీ కృప ద్వారా నాయన మేము జీవించేవారిగా ఉండుటకు సహాయం దయచేయమని. ఈ రాత్రిన వారిని వారు నమ్ముకొని బాధపడుతూ ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నారు నాయన. వారందరూ కూడా మీ వైపు చూసేలాగున వారి కనులను తెరవమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో ఎంతో విశ్వాసముతో, నమ్మకముతో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని బట్టి, ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాము. పేరు పేరున వారందరినీ కూడా దీవించండి అయ్యా, వారందరినీ కూడా ఆశీర్వదించండి. ఏ ఆశలతో, ఏ అవసరతలతో, ఏ కోరికలతో మీ పాద సన్నిధిని రాత్రిన చేరి ఉన్నారో నాయన, వారి అవసరతలన్నీ కూడా తండ్రి మీ చిత్తంలో వారి జీవితాల్లో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా, అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాము. వారికున్న ప్రతి వ్యాధి నుంచి, ప్రతి జబ్బు నుంచి విడుదల దయచేయండి అయా. అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకున్న ప్రతి రోగము నుంచి కూడా నజరేయుడనే యేసునామములో విడుదల దయచేయండి. ప్రతి అపవాది క్రియను నజరేయుడనే యేసునామములో లయపరచండి అయా. బలహీనులుగా ఉన్న వారిని బలపరచమని, మానసికంగా వృద్ధిపరచమని, బలపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. అయా, కుటుంబాల్లో ఉన్న గలిబిలిని, శోధనలను, అశాంతికరమైన వాతావరణాన్ని తీసివేయండి తండ్రి. అయా, శాంతితో, సమాధానాలతో వారి కుటుంబాలను నింపండి తండ్రి. అయా, తల్లిదండ్రులకు లోబడే బిడ్డలుగా వారిని చేయండి. భార్యాభర్తల మధ్య ప్రేమను, అనురాగాలను అనుగ్రహించండి నాయన. వారి యొక్క కుటుంబంలో ఏ విభేదాలు ఉన్నాయో అవన్నీ కూడా కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే బిడ్డలు కోర్టు కేసులో చిక్కుబడి ఉన్నారో ప్రార్థిస్తూ తండ్రి విడిపించమని మొరబెడుతున్నారో తండ్రి కృప చూపించి వారికి విడుదల దయచేయండి నాయన. ఆయా వివాహాల కోసం అడుగుతూ ఉన్నారు, సాటి అయిన సహాయమును మీరే వారికి కనపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయా ఉద్యోగాల కోసం మొరబెడుతున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు నాయన, కృప చూపించండి. సెలెక్ట్ అవ్వులాగిన సహాయం అనుగ్రహించండి తండ్రి. ఆయా వీసాల విషయంలో, పాస్పోర్ట్స్, ఇమిగ్రేషన్స్ విషయంలో మీ సహాయము దయచేయండి నాయన. అయా, పలు దేశాల్లో ఉన్న మీ ప్రియ బిడ్డలందరికీ నీ తండ్రి ఈ రాత్రంతా మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, గర్భఫలం లేక అనేక మంది బిడ్డలు తండ్రి బాధపడుతున్నారు, అవమాన భారం మోస్తున్నారు నాయన. గర్భఫలం దయచేయండి నాయన, కృప చూపించండి ప్రభువా. అయా, ఈ రాత్రిన ఒంటరిగా ఉన్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాం, ప్రయాణాలు చేస్తున్న వారిని బట్టి అడుగుతున్నాం, పనులు చేసుకున్న ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధిని వారితో నిలిపి భయం లేకుండా ఉండుటకు క్షేమాన్ని దయచేయమని, అయా సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. అయా, ఈ రాత్రికాల సమయంలో దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా భారతదేశానికి మీ కంచె కావలి దయచేయండి. సైనికులకు, వారి కుటుంబాలకు మీరు తోడై ఉండండి ప్రభువా. తండ్రి, ఈ రాత్రికాల సమయంలో అయా మా యొక్క గృహాల చుట్టూ కూడా మీ యొక్క రక్షణ కాపుదల కవచాన్ని దయచేయండి తండ్రి. ఏ బిడ్డ కూడా నిద్రలేమి సమస్యలతో బాధించబడకుండా
అయ్యా, ఏ బిడ్డకు కూడా పీడకల సమస్యలతో బాధించబడకుండా మంచి నిద్రను కలగజేయండి. అపవాది క్రియలను, దొంగల క్రియలను, శత్రువులను తండ్రి వారి నుంచి ఈ రాత్రిని దూరపరచండి. వారి హృదయంలో ఎటువంటి బాధ, ఎటువంటి కృంగుదల, ఎటువంటి ఆలోచనలు అనేవి లేకుండా అయ్యా మంచిగా నెమ్మది కలిగి సుఖంగా సేద తీరులాగున ఈ రాత్రిన మీరే ప్రతి బిడ్డకు సహాయము దయచేయమని తండ్రి, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మేమందరం కూడా మీ సన్నిధిన చేరి మిమ్మల్ని స్తుతించుకునేలాగున మమ్మల్ని అందరినీ కూడా సజీవులుగా నిలవబెట్టుకోమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామముని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.